హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కొర్ర పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ కొర్ర పొంగల్ ఈజీగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఒకటే బౌల్లో కొర్ర పొంగల్ ఎలా చేయాలో చూపించాను. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్గా తినొచ్చు, డిన్నర్గా తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ముందు రోజు రాత్రి 1 కప్పు కొర్రలు, అరకప్పు పెసరపప్పు, ఈ రెండు కలిపి ఒక 3-4 టైమ్స్ బాగా కలుపుతూ కడిగి ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేయాలి. ఏ కప్పుతో మనం కొర్రలు తీసుకున్నాం అదే కప్పుతోటి 2.5 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఇలా ప్లేట్ వేసుకొని ఈ గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. పెసరపప్పు కొర్రల మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకొని ఒక మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం మంట మీద ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఆఫ్ చేసుకోవాలి. నా ముందు వీడియోలో ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్, చట్నీ పౌడర్ ఎలా చేయాలో చూపించాను కదా, అందులో కొంచెం నీళ్ళు పోసుకోండి. మీకు పుల్లగా కావాలంటే పల్చటి మజ్జిగతో కలుపుకోవచ్చు, కమ్మగా ఉండాలంటే ఇలా కొంచెం నీళ్ళు పోసేసి కలుపుకోవాలి. ఈ ప్రీమిక్స్ పౌడర్ చాలా బాగుంటుంది. మీకు కనుక కావాలంటే నా ముందు వీడియోలో ఉంది, చూడండి. ఇలా కలిపేసి ఒక్క 5 మినిట్స్ పక్కన పెడితే చక్కగా మనకు తినడానికి రెడీగా ఉంటుంది. తాలింపు అన్నీ ఇందులోనే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇలా చేసేసి పెట్టేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడరు మనకి ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, ఇలా పొంగల్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఇలా స్టీమ్ మొత్తం పోయింది కదా, ఇప్పుడు మనం కొర్రలు పెసరపప్పు ఉడకబెట్టినాం కదా, అది బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కగానే ఒక 10-12 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. జీడిపప్పు ఇలా వేగినాక ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుంటున్నాను. మనం తినే కారాన్ని బట్టి ఈ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాలు వేసుకుంటే కొంచెం ముందు వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకుంటే చివర్లో వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని మొత్తం మనం కొర్రలు పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. పొంగల్ కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ తాలింపు గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి అవి కూడా ఇందులో పోసేసుకోవాలి. నేనైతే ఇది కాపర్ బాటం గిన్నె పెట్టుకున్నాను, అందుకే ఇందులోనే మొత్తం చేసుకుంటున్నాను. ఈ గిన్నెలో మళ్ళీ మనం కర్రీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఉంటుంది. ఈ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా సిమ్లో ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికిపోయింది కదా, ఉప్పు సరి చూసుకోవాలంటే మనం ఇప్పుడే సరి చూసుకోవాలి. నాకైతే సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. సమ్మర్లో అనుకోండి, మనం కొర్రలు ఉడకబెట్టినప్పుడు అందులోనే కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసుకొని అవి కూడా ఉడికించుకోవాలి. మనకు ఒంటికి చలవ చేస్తుంది కదా. వింటర్లో అప్పుడు మిరియాలు ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే మిరియాల పొడి వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవచ్చు, ఇంగువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, రకరకాలుగా చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఉడికిపోయింది. నేను ఒకటే గిన్నెలో మొత్తం చేశాను. తాలింపు గిన్నెలో నేను కర్రీ చేసుకోవచ్చు. మళ్ళీ మనం గిన్నెలు కూడా దీనికి ఎక్కువ తక్కువ ఏమీ పడవు.
కొర్ర పొంగల్ రెడీ అయిపోయింది. దీంతోపాటు నేను ప్రీమిక్స్ పౌడర్, చట్నీ పౌడర్ నాది ముందు వీడియోలో ఉంది చూడండి. దాన్ని కొంచెం నీళ్ళు కలిపేసి పెట్టేసుకున్నాను. 2 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం ఇడ్లీ పొడి, ఇది కూడా నా ముందు వీడియోలో ఉంది చూడండి. చాలా బాగుంటుంది ఇడ్లీ పొడి. పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి.